హై బీపీతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా తక్కువ వయసులోనే బీపీ బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో హై బీపీ కారణంగా స్ట్రోక్, గుండెపోటుకు కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే శరీరంలో బీపీ పెరగడం వల్ల ఎన్నో రకాల నష్టాలు కనిపిస్తాయి. కొన్ని రకాల లక్షణాల ద్వారా బీపీని ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎన్పీజే డిజిటల్ మెడిసిన్ జనరల్లో ప్రచురించిన ఓ కొత్త అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టే వారికి అధిక బీపీ వచ్చే అవకాశం ఉందని తేలింది. దీంతో పాటు నిద్రపోతున్నప్పుడు కనిపించే ఈ లక్షణాలు కూడా హై బీపీకి సంకేతం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే, మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో నిద్ర సంబంధిత సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ సమస్యలలో నిద్రలేమి ఒకటి. అది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఒత్తిడి, ఆందోళనతో పాటు హై బీపీ కారణంగా కూడా నిద్రలేమి సమస్య వెంటాడుతుందని నిపుణులు చెప్తున్నారు. రాత్రులు నిద్రపోయే సమయంలో ఎక్కువగా గురక వస్తున్న బీపీకి లక్షణంగా భావించాలని చెప్తున్నారు. సాధారణంగా రాత్రిపూట గురక స్లీప్ అప్నియాగా చెప్తుంటారు. అయితే ఇది బీపీకి కూడా లక్షణంగా చెప్తున్నారు. రాత్రిపూట పడుకున్న సమయంలో అధిక మూత్ర విసర్జన కూడా బీపీ లక్షణంగా చెప్తున్నారు. సాధారణంగా అధిక మూత్ర విసర్జన షుగర్ లక్షణంగా భావిస్తాం. కానీ అధిక రక్తపోటు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుందని, మూత్ర విసర్జన చేయడానికి రాత్రిపూట చాలాసార్లు లేవవలసి ఉంటుందని చెప్తున్నారు. రాత్రి పడుకునే సమయంలో తలనొప్పి కూడా అధిక రక్తపోటుకు సంకేతంగా చెప్తున్నారు. అధిక బీపీ వల్ల వచ్చే తలనొప్పి ఉదయం పూట కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.